ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. చాలామంది జీవితాలలో ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వచ్చిన సంపాదన సరిపోవటం లేదని, ఉద్యోగంలో ఎప్పుడూ కూడా మాకు అన్నీ కూడా అడ్డంకులే, మమ్మల్ని ఎదగనివ్వటం లేదు, ఇలాగా రకరకాల సమస్యలతో బాధపడేవారు మన పక్కనే కనిపిస్తూ ఉంటారండి. చాలామందికి ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి అనేక రకాలమైన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి మంత్రము ఉందండి. విరాట పర్వంలో ధర్మరాజు విరాటరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగిన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని కనుక మన ఇష్టదైవాన్ని తలుచుకొని, మనందరికీ ఇష్టదైవం మన సాయిబాబానే కాబట్టి బాబావారు నాతో ఈ మంత్రం చెప్పిస్తున్నారు అంటే ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి తప్పకుండా చేరుతుంది. వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని అశ్రద్ధ చూపకుండా తప్పకుండా చదవండి. రోజుకి కనీసం ఒక్కసారైనా చదవండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని. తప్పకుండా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల వృత్తిలో ఎందులో అయినా సరే తప్పకుండా విజయము అనేది సాధిస్తారు. మంచి మంచి శుభవార్తలు మీ జీవితంలో కలుగుతుంది. మీ సుడి అనేది తప్పకుండా తిరిగి మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఇక ఉద్యోగంలో లేని వాళ్ళు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కనుక చదివితే తప్పకుండా మీరు ఏదైతే ఉద్యోగం కోరుకుంటూ ఉన్నారో ఆ ఉద్యోగము అనేది మీకు తప్పకుండా లభించి తీరుతుందండి. అలాగే ఉద్యోగంలో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆడవారు కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటే మగవారు ఎదగలేక వాళ్ళ యొక్క జీతాలు సరిపోక ఇలా రకరకాల సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండటము అనేది సర్వసాధారణమైన విషయము అండి. అంతటి ధర్మరాజే అందరికీ ఉద్యోగాలు ఇచ్చే అతని యొక్క కాలము మారినప్పుడు కష్ట పరిస్థితుల్లో అతను విరాటరాజు దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం అర్థిస్తడం జరిగింది. కాబట్టి కేవలం మానవ మాత్రం మనం ఎంత చెప్పండి. కాబట్టి ఈ మంత్రాన్ని కనుక మీరు చిత్రీకరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని తప్పకుండా చదవండి. మీ యొక్క ఉద్యోగంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుతాయి. ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగము అనేది మీకు లభిస్తుందండి. అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ చక్కటి మంత్రాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనసా వాచ మన ఇష్టదైవాన్ని తలుచుకొని చదువుదామండి. ఆ మంత్రము ఏమిటి అంటే, సామ్రాట్ విజానిహీతు ఇహ జీవనార్థినం వినష్ట సర్వస్వం ఉపాగతం ద్విజం ఇహ అహం ఇచ్చామి తవ అనగా అంతికే వస్తుం యదా కామచరస్త దావిభో అనే ఈ మంత్రాన్ని మనకి విరాట పర్వంలో మనకి ధర్మరాజు విరాటరాజు దగ్గర అడిగిన సందర్భంలోదండి. ఈ మంత్రాన్ని కనుక మనకి చదవటం వలన తప్పకుండా మనకి ఉద్యోగంలో సుడి అనేది తిరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మీ ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. ఎవరికైతే ఉద్యోగము లేదో వాళ్ళ జీవితంలో తప్పకుండా ఉద్యోగము అనేది లభించే తీరుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో మనకి బాబావారు ఈ మంత్రము మనతో చెప్పిస్తున్నారు అంటే తప్పకుండా మనందరికీ కూడా ఈ మంత్రము అనేది ఉపయోగపడుతుంది అనడంలో సందేహం మాత్రం లేదండి. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి మంచి ఫలితాలను మీ జీవితంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.